ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వద్ద విద్యార్థుల కోసం నిధులు లేవని చెబుతూ మరోవైపు వేల కోట్ల రూపాయలతో గాంధీ విగ్రహం నిర్మాణంపై ఖర్చు చేయడం ఏంటి అని విద్యార్థులు ప్రశ్నించారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఏబీవీపీ విద్యార్థులు హెచ్చరించారు. ఆందోళన తీవ్రమవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పలువురు విద్యార్థులను అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో 9,000 కోట్ల పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నా కూడా ఈనాటికి కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి దున్నపోతు మీద వాన పడ్డట్టు ఈనాటికి కూడా రూపాయి రిలీజ్ చేయని పరిస్థితి. అయ్యా రేవంత్ రెడ్డి, నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇదే విద్యార్థులు, ఇదే నిరుద్యోగులు, ఇదే సబ్బండ వర్గాల ప్రజలు, తెలంగాణ విద్యార్థి లోకమంతా కూడా రేవంత్ రెడ్డి వస్తే మా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వస్తుంది, మా విద్యారంగం బలోపేతం అవుతుంది, మేము మంచిగా చదువుకోవచ్చు, మా యూనివర్సిటీలకు ప్రత్యేక బడ్జెట్ వస్తాయని విద్యార్థులంతా కూడా అనేక ఈరోజు ఆశలతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక రాక్షస ముఖ్యమంత్రి యొక్క రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఈనాటికి కూడా స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా విద్యా కమిషన్ పేరు మీద ఆకునూరు మురళితో ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేయాలని చెప్తుండు. నీ కుర్చీని ఎత్తేద్దాం బిడ్డ రేవంత్ రెడ్డి, గుర్తుంచుకో. ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేయాలని నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తే ఖబర్దార్, నీ కూర్చుని ఎత్తేసేంత కూడా విద్యార్థి పరిషత్ ముందుండి కొట్టాడి వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలి. విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి. ఏదైతే మత్స్యత్వం కోల్పోయిన యొక్క విద్యా కమిషన్ చైర్మన్ ఉన్న ఆకునూరు మురళిని పిచ్చాస్ బదిలేయాలని విద్యార్థి పరిషత్ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఏబీవీపీ ఓయూ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా బడ్జెట్ సెషన్ లో విద్యాశాఖకి 15% నిధులను కేటాయించాలని, అదేవిధంగా విద్యా కమిషన్ ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. వర్షం పడుతున్న విద్యార్థులు తమకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ల కోసము ఏబీవీపీ తోటి వారందరుండి వర్షంలో నిరసన తెలియడం జరుగుతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి దాదాపు 2.5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికి విద్యార్థులకు రావాల్సినటువంటి 9,000 కోట్ల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని విడుదల చేయకపోవడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. అయ్యా సిగ్గులేని ముఖ్యమంత్రి గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు కదా, అది నోరా లేకపోతే మోరే అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఒడ్డు దాటిదాకా ఓడిమల్లన్న, ఒడ్డు దాటినాక బోడిమల్లన్న అనే విధంగా ప్రభుత్వంలో రాకముందు ఒక మాట మాట్లాడి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాటలు మారుస్తా ఉన్నారా? గాంధీ స్టాచ్యూ 5,000 కోట్లతో పెడతా ఉన్నావు, మాకు రావాల్సినటువంటి 9,000 కోట్ల స్కాలర్షిప్ ఎందుకు ఇవ్వ ముఖ్యమంత్రి? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ బడ్జెట్ లో 9,000 కోట్ల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేయాలి. ఇది చేతగాక ఆకునూరు మురళితోటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని చెప్తావా? సిగ్గుందా? సిగ్గుండే మాట్లాడుతున్నావా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు శాంతియుతంగా మేము ఈ రోజు ధర్నా చేస్తా ఉంటే పోలీసులు కనీసము నిరసన తెలియజేసేటువంటి హక్కు కూడా లేదని చెప్పేసి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు శాంతియుతంగా పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏమో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు, పోలీసులేమో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే విద్యార్థి పరిషత్ నాయకుల్ని ఎక్కడిదక్కడ నిర్బంధం చేసి ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు. ఇదేనా ప్రజాపాలన? రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్పేసి ప్రగల్భ పలుకుతావు కదా, ఇందిరమ్మ పాలన నిర్బంధ పాలన ఏం చేసినామయ్యా? ఏం చేసినాం? మాకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ రావాలని చెప్పేసి శాంతి ధర్నా అరెస్ట్ చేస్తాం. మేము విద్యార్థులమే కదా.